చుట్టూ శత్రువులున్న ఏ విధంగా మనుగడ సాగించాలో, ఏ విధంగా విజయం సాధించాలో, ఏ విధంగా పోరాటం సాగించాలో ఇజ్రాయెల్‌ని చూసి నేర్చుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి బిషంత్ విశ్వశర్మ అయితే చెప్పడం జరిగింది. ఆయన ఎందుకు ఇలా చెప్పారంటే, అస్సాం కూడా ఈరోజు 12 జిల్లాల్లో అస్సామీ వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు. దానికి కారణం మీ అందరికీ తెలిసిందే. మయన్మార్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు రోజు రోజుకి పెరిగిపోతుండడం, దాంతో అక్కడ ఉన్నటువంటి అస్సాం హిందువులు అయితే తగ్గిపోతుండడం. ఇప్పుడు ప్రస్తుతానికైతే 12 జిల్లాల్లో మైనారిటీలుగా ఉన్నారు. మిగతా కొన్ని జిల్లాల్లో కూడా మైనారిటీలుగా చేసి ఓటు బ్యాంక్ సంపాదించి అస్సాంని వాళ్ళ కైవసం చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. ఇక్కడ దేశాలతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా మన సరిహద్దుగా ఉందని చెప్పడం జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్ని కూడా ఎందుకు ఆయన ఉటంకించారంటే, పశ్చిమ బెంగాల్లో కూడా ఎక్కువగా వీళ్ళు రోహింగ్యాలు వస్తున్నారు. ఈ రోహింగ్యాలు చొరబాటుదారులు ఇక్కడ నుంచి మళ్ళీ అటు అస్సాంకి వెళ్తుంది. ఫస్ట్ అయితే పశ్చిమ బెంగాల్ వచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో వాళ్ళకి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తొందరగా రావడానికి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చి బార్డర్ని ఎంత పటిష్టం చేసినా ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు అస్సాంపై పడ్డారు. ఇది ఒక్క అస్సాం సమస్యే కాదు, ఇది భారతదేశ సమస్య. ఈరోజు జార్ఖండ్ చూసుకున్నట్లయితే ఓటు బ్యాంక్ ఎలా పెరిగిందనేది మీకు తెలుస్తుంది. ఈరోజు అక్కడ కాంగ్రెస్ 16 సీట్లే వచ్చాయి, కానీ అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే ఉందో ఇది మాత్రం ఆల్రెడీ అక్కడ విజయం సాధించింది. ఎందుకంటే కేవలం అక్కడ ఇంచుమించు 15% రోహింగ్యాల ఓటు శాతం ఉంది కాబట్టి అక్కడ రోహింగ్యాలు కూడా పోటీకి నిలబడ్డారు. ఇది ఒక విశ్వశర్మ సమస్య మాత్రమే అనుకుంటే చాలా తప్పు. ఇది అన్ని రాష్ట్రాల సమస్య. ఈరోజు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం వాళ్ళని సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ ఈరోజు అంతగా పెరిగింది. రేపు జార్ఖండ్ అదే అయింది, రేపు ఒరిస్సా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పడ్డారు. తెలంగాణలో ఇప్పటికే చాలామంది వచ్చి చేరారు. కాబట్టి దీన్ని అందరం కూడా తీవ్రమైనటువంటి పరిస్థితిగా పరిగణించాలి. లేకపోతే భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది.